పొందుతారు. ఈ క్షేత్రాలకు వెళ్ళే వాళ్ళకి స్నానానికి కొన్ని నియమాలు చెప్పారు. కాశీ, గయా, ప్రయాగ, పుష్కరం ఇవన్నీ దివ్యక్షేత్రాలు. ఇప్పుడంటే ఇది పుష్కర వ్రతాలు, పుష్కర క్షేత్రము, పుష్కర పుష్పము, వీటికి సంబంధించిన కథ. ఇది కాకుండా ఇంకా ఏ క్షేత్రములకు వెళ్ళినా ఈ మంత్రం ఉపయోగించమన్నారు. ఎప్పుడైనా మీ అదృష్టం బాగుండి కాశీ వెళ్ళారు, గంగలో స్నానం చేస్తున్నారు. ప్రయాగ వెళ్ళారు, సంగమ స్నానం చేశారు. యమునా నదికి బృందావనం వెళ్ళారు, స్నానం చేశారు. పుష్కరానికి వెళ్ళారు, అక్కడ స్నానం చేశారు. అలా స్నానం చేసినప్పుడు ముందుగా స్నానమంత్ర జపం చేయాలి. స్నానమును ఆచరించకుండా దేవతా దర్శనం చేసినా, వ్రతాన్ని ఆచరించినా, దానం చేసినా అది అర్థమవుతుంది. కాబట్టి క్షేత్రములకు వెళ్ళినప్పుడు ముందు కర్తవ్యం ఏమిటి? స్నానమే. వీలున్నంత వరకు నదులలో స్నానం మంచిది. కొంతమందికి ఆరోగ్యం సహకరించడం వల్ల చేయగలుగుతున్నారు. మరి కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ఆరోగ్యం సహకరించదు. అటువంటి వాళ్ళు రూములో కూడా స్నానం చేయొచ్చు. కాశీ వెళ్ళి కూడా పాపం మెట్లు దిగలేక బాత్రూంలో స్నానం చేసేవాళ్ళు కొందరున్నారు. ముసలితనంలో పెడతారు, కాళ్ళు నొప్పులు పుడతాయి, దిగలేరు పాపం. లేదా చలికాలంలో చన్నీళ్ళు స్నానం చేయలేరు. అటువంటి వాళ్ళు బాత్రూంలో వేడి నీళ్లతో కూడా స్నానం చేయొచ్చు. చేసిన ఈ మంత్ర అనుష్ఠానం మాత్రం చెయ్యాలి. ముందు స్నానం చేశాకే దేవతా దర్శనానికి వెళ్ళాలి. ఆ తదనంతరమే దానాలు చెయ్యాలి. అందులో ఏ క్షేత్రములకు వెళ్ళినా మనం చెప్పుకోవలసిన స్నాన మంత్రాలు ఇప్పుడు మీ చేత చెప్పిస్తాను. మీ అందరూ కూడా చెప్పండి. ముందేమో నేను చదువుకు వెళ్ళిపోతాను, తదనంతరం మీ చేత ఉచ్చారణ చేయిస్తాను. అవకాశం బాగుంటే చివరి క్షణాల్లో ఈ ప్రవచనం పూర్తయ్యేలోపు వీటిని మీకోసం ఎవరో ఒకళ్ళు పంచిపెడతారు. ముందు మీరేం చెప్పకండి, నేను చెప్పుకుపోతాను. ముందుగా గంగానది దగ్గరకో, పుష్కరం దగ్గరకో, యమునకో వెళ్ళి అక్కడ ఆ నదికి లేక సరోవరానికి లేక బాత్రూంలో అయితే అందులో ఉన్న బకెట్లో ఉన్న నీళ్ళకి నమస్కారం చేయండి. ఆ నీటిని సాక్షాత్తు గంగాదేవిగా భావించండి. అప్పుడు ఈ శ్లోకాలు చదవలను. కేవలం 4 శ్లోకాలేమో ప్రార్థన, ఒక శ్లోకం దాని యొక్క ఫలశ్రుతి. విష్ణో పాద ప్రసూతాసి వైష్ణవి విష్ణుదేవత త్రాహిన త్వేన సహ తస్మాదాజన్మ మరణాంతికాత్ త్యస్రః కోట్యర్థకోటీచ తీర్థానాం వాయురబ్రవీత్ దివి భువ్యంతరిక్షే చ తాని తే సంతి జాహ్నవి నందినీత్యేవ తే నామ దేవేషు నళినీతి చ దక్షా పృథ్వీ చ సుభగా విశ్వకాయా శివాసిత విద్యాధరీ సుప్రసన్న తథా లోక ప్రసాదిని క్షేమా చ జాహ్నవీ చైవ శాంతా శాంతిప్రదాయిని ఏతాని పుణ్యనామాని స్నానకాలే ప్రకీర్తయేత్ భవేత్ సన్నిహితా తత్ర గంగా త్రిపథగామిని. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిస్తాను, అందరానండి. విష్ణో పాద ప్రసూతాసి వైష్ణవి విష్ణుదేవత త్రాహి నః త్వేన సహ తస్మాత్ ఆజన్మ మరణాంతికాత్ తిస్రః కోట్యర్థకోటీ చ తీర్థానాం వాయురబ్రవీత్ దివి భువ్యంతరిక్షే చ తాని తే సంతి జాహ్నవి నందినీత్యేవ తే నామ దేవేషు నళినీతి చ దక్షా పృథ్వీ చ సుభగా విశ్వకాయ శివాసిత విద్యాధరీ సుప్రసన్న తథా లోకప్రసాదిని క్షేమా చ జాహ్నవీ చైవ శాంతా శాంతిప్రదాయిని ఏతాని పుణ్యనామాని స్నానకాలే
ప్రకీర్తయేత్ భవేత్ సన్నిహిత తత్ర గంగా త్రిపథగామిని. ఈ మంత్రములకి అర్థం ఏమిటి? ఓ జలదేవత, నీవు విష్ణువు యొక్క పాదముల నుండి పుట్టావు, అందుకే నిన్ను వైష్ణవి విష్ణుదేవత అంటారు. మమ్మల్ని పుట్టినప్పటి నుంచి మరణించేదాకా సర్వకాల సర్వావస్థలలో రక్షించు. మేము స్నానం చేస్తాం ఈ జలాలలో, మమ్మల్ని రక్షించు. ఎప్పటి నుంచి? జన్మ మొదలుకొని మరణించేదాకా అన్ని ప్రాంతాల్లో మమ్మల్ని రక్షించు. వాయుదేవుడు నీ గురించి ఇలా అన్నాడు, ఏమని? 3.5 కోట్ల తీర్థములు ఇప్పుడు నేను స్నానము చేసేటటువంటి నదీ జలములలో ఉండుగా. కానీ అనగా మనం ఈ మంత్రం చెప్పుకుని ఏ నీళ్లలో స్నానం చేసినా అందులో 3.5 కోట్ల నదీ నదాలు చేరతాయి. ఓ గంగా, జాహ్నవి అంటే ఓ గంగా అని సంబోధించి, ఆకాశమునందు భూమి యందు అంతరిక్షే, ఈ అంతరిక్ష మార్గంలోను అంటే స్వర్గంలో, భూలోకంలో, ఆకాశ మార్గంలో అన్ని చోట్ల నీ జలాలు ఉన్నాయి. నిన్ను నందిని అని, నళిని అని, దక్ష అని, పృథ్వీ అని, శుభగ అని, విశ్వకాయ అని, శివాశిత అని పిలుస్తూ ఉంటారు. నీకు విద్యాధరి, సుప్రసన్న, లోకప్రసాదిని, క్షేమ, జాహ్నవి, శాంత, శాంతిప్రదాయిని అనే నామాలు ఉన్నాయి. అనగా నీలో స్నానం చేస్తే నువ్వు విద్యను ధరించేదానివి విద్యనిస్తావు, విద్యాధర లోకాన్ని అందిస్తావు. నువ్వెప్పుడూ నీలో స్నానం చేసిన వాళ్ళని ప్రసన్నురాలవై రక్షిస్తావు, లోకములను అనుగ్రహిస్తావు, క్షేమమును చేకూరుస్తావు. జహ్ను మహర్షి యొక్క చెవిలోంచి బయటకు వచ్చి జాహ్నవి అని పిలువబడ్డావు. శాంతస్వరూపిణివి, నీ స్నానం శాంతిని ప్రసాదిస్తుంది. ఇవి ఈ నామాలు. ఈ పుణ్యనామములను స్నానకాలే ప్రకీర్తయేత్, స్నానం చేసేటప్పుడు చదువుకోవచ్చు. రోజు కూడా చేసుకోవచ్చు అండి, కంఠస్థ వస్తే మీరు రోజు స్నానం చేసేటప్పుడు ఈ నామాలు చదువుకోండి. అప్పుడు లాభం ఏమిటి? మీరు స్నానం చేయడానికి పెట్టుకున్న నీళ్లు సాక్షాత్ గంగాజలంగా మారిపోతుంది. ఆ గంగ కూడా స్వర్గలోకంలో ఉన్న గంగగా మారిపోతుంది. అందుకని ఇక్కడ చెప్పారు, స్నానకాలమునందు ఈ నామములను కీర్తిస్తే అంటే తలుచుకుంటే అక్కడికి మీరు స్నానం చేసే చోటికి గంగా నది, త్రిపథగామిని, స్వర్గ, మర్త్య, పాతాళ లోకాల్లో ప్రవహించే ఆ గంగ సన్నిహిత, దగ్గరకు వచ్చి పడుతుంది. అంటే మీ స్నానం చేసే నీళ్లలో కూర్చుంటుంది. అప్పుడు మీరు బాత్రూములో బకెట్లో నీళ్లతో స్నానము చేసినా ఈ నామములు చదివారు కనుక అందులోకి గంగ వచ్చి కూర్చుంది కనుక ఇప్పుడు ఆ బకెట్ నీరు సాక్షాత్తు త్రిపథగామిని అయిన గంగాజలం అయిపోతుంది. ఇంత స్పష్టముగా పద్మపురాణములో 20వ అధ్యాయంలో చెప్పారు. అది కూడా నమ్మకపోతే అది వాడి కర్మ అనుకోండి. ఏ పురాణాన్ని నమ్మని వాడికి మనకెదుగు చెప్పడం. ఈ మంత్రాలను ముందు 7 సార్లు చెప్పించాలట కొంతకాలం పాటు. 7 సార్లు చదువుకుంటే ఇంకా ఆ నీళ్లు పరమ పవిత్రం అవుతాయి. అయినా 4 శ్లోకాలు ఇంత చేసి 4 శ్లోకాలు చదివితే ఎంతసేపు పడుతుందండి? లేదా చదవలేకపోతే రికార్డ్ చేసి పెట్టి వినండి. ఎలాగో ఫోన్లు ఉన్నాయిగా, దిక్కుమాలిన ఫోన్లో పనికిమాలిన సినిమాలు ఎందుకు? రోజు దిక్కుమాలిన కొత్త సినిమాలు చూసి మీ శరీరాలు పుచ్చిపోతున్నాయి. చచ్చాక ఆ దరిద్రపు సినిమా లోకాలకి పోతారు చివరికి. మీరు ఎందుకు వచ్చింది ఆ సినిమాల కంటే కాస్త ఈ నామాలను పెట్టుకు వినండి. కాలక్షేపం ఒక ఇళ్లలోనూ పని లేక పిల్లలు ఏదో సంపాదించి పెడుతుంటే తినేసి నానా చెత్త చూడటం అనమాట. ఇక అక్కడి నుంచి ఆ బుర్రలోకి అది వెళ్ళిపోవడం, అడ్డమైన వాడి వినడం. వాడు అలా అన్నట్ట, వీడు ఇలా అన్నట్టు, నీకెందుకు వాడు ఎలా అంటే? నువ్వు హాయిగా నీ పురాణం వినొచ్చుగా, ఈ శ్లోకాలు వినొచ్చుగా, అవి వినం మనం. అలా వింటే ఎప్పుడో బాగుపడిపోతాం కదా. అందువల్ల ఎప్పుడు కూడా 7 సార్లు దీన్ని జపిస్తే చాలా గొప్ప. అనంతరం 3, 4, 5, 7 సార్లు శిరస్సును నీరు చల్లుకోమన్నారు మీ ఓపికను బట్టి. ముందు ఏం చెప్పాను మీకు? ఒకసారైనా వినండి, చదవండి. 7 సార్లు జపిస్తే మరీ మంచిది. జపం అయ్యాక స్నానం చేసే ముందు డైరెక్ట్గా చెంబుతో నీళ్లు పోసుకోకుండా, లేక ఆ షవర్ తిప్పుకోవడం కాకుండా బొటన వేలుతో కానీ, చూపుడు వేలు విడిచిపెట్టి మధ్య వేలుతో కానీ, లేదా ఉంగరం వేలుతో కానీ ఈ 3 వేళ్ళని ఉపయోగించండి. చూపుడు వేలు, ఈ చివరి చిటికిన వేలు విడిచిపెట్టి ఈ వేళ్లలో ఏదో ఒక వేలుతోటి 3 సార్లు కానీ
4 సార్లు కానీ 5 సార్లు కానీ 7 సార్లు కానీ ఆ బకెట్లో నీళ్ళు, లేకపోతే నదుల్లోకి వెళ్ళినప్పుడు నదీ జలము, పుష్కరానికి వెళితే పుష్కర జలము ముందు జల్లుకోండి, పైన జల్లుకోండి. ఇంక వేరే మంత్రం చదువుకోకర్ల, కేవలం ఈ మంత్రం వింటూ జల్లుకోండి. అప్పుడు స్నానానికి ఉపక్రమించండి. ఇళ్లల్లో అక్కర్లేదు, కానీ నదులలో కానీ లేకపోతే సరస్సుల్లో కానీ స్నానం చేసేటప్పుడు కొంచెం మట్టి తీసుకోవాలి. సుస్పష్టముగా పద్మపురాణము చెబుతున్నది ఈ విషయాన్ని. దాన్ని నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, మీ కర్మ, నేనేం చెప్పలేను. ఇది ఇందులో 20వ అధ్యాయంలో ఉంది. పద్మపురాణంలో ఎందులో ఉంది? ఇది 20వ అధ్యాయంలో ఉన్నది. అందువల్ల ఈ 20వ అధ్యాయాన్ని మీకు ఇక్కడ ఏ సంఖ్య కూడా రాసేస్తాను రేపటి నుంచి. పంచిపెట్టేటప్పుడు అధ్యాయం వెయ్యండి, శ్లోకం వెయ్యండి, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఏమన్నాడో తెలుసా? మీరు నదీ నదాలలో సరస్సులలో స్నానం చేసినప్పుడు ముందుగా ఈ శ్లోకములు వినండి. 7 సార్లు వింటే మంచిది. ఆ తర్వాత 3 లేక 4, 5, 7 సార్లు నీళ్లు చల్లుకోండి నెత్తి మీద. అప్పుడు కొంచెం మట్టి తీసుకోండి. మట్టి తీసుకున్నాక 2 శ్లోకములను చదవండి. చదివి ఈ మట్టిని ఆ నీళ్లల్లో వెయ్యండి. అప్పుడు స్నానం చెయ్యండి. ఆ శ్లోకాలు ఏమిటో చెబుతున్నాను వినండి. ముందు నేను చదువుతాను, మీ చేత మళ్ళీ చెప్పిస్తాను. అశ్యక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే మృత్తికే హరమే పాపం యన్మయా దుష్కృతం కృతం ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహున నమస్తే సర్వలోకానాం ప్రభవారణి సువ్రతే ఏవం స్నాత్వా తతః పశ్చాత్ ఆచమ్యతు విధానతః. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పిస్తాను, అనండి. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే మృత్తికే హర మే పాపం యన్మయా దుష్కృతం కృతం ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహున నమస్తే సర్వలోకానాం ప్రభవారణి సువ్రతే ఏవం స్నాత్వా తతః పశ్చాత్ ఆచమ్యతు విధానతః. దీనికి అర్థం ఏంటి? వసుంధరే అంటే ఓ భూదేవి, నువ్వు అశ్వముల చేత రథముల చేత విష్ణువు చేత ఆవరింపబడిన దానివి. అంటే భూదేవి మీద గుర్రాలు తిరుగుతాయి, రథాలు తిరుగుతాయి. విష్ణువు దీని మీద అవతరిస్తూ ఉంటాడు, కాబట్టి విష్ణువు యొక్క పాదచిహ్నములు కలిగింది. అందువల్ల ఇప్పుడు ఏమైంది? భూమి మీద సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తిరగ్గా ఆయన వాహనములు తిరగడం వల్ల ఈ మట్టి పరమ పవిత్రం అయ్యింది. అటువంటి మృత్తికే, ఓ మట్టి, మే నా యొక్క పాపమును హర తొలగించుము, హరించుము. నేను ఆ పాపాలు ఏమో ఎన్ని చేశానో తెలియదుగా. యన్మయా దుష్కృతం కృతం, ఏ దుష్కృతములు నా చేత చేయబడ్డాయో అవన్నీ తొలగించు. నా చేత చేయబడిన పాపములను అంటే నా పాపములను తొలగించు. ఓ భూదేవి, నువ్వు సామాన్యురాలివా? వరాహేణ కృష్ణేన శతబాహున ఉద్ధృతాసి. అనేక బాహువులు కలిగిన శ్రీకృష్ణ పరమాత్మ వరాహ రూపమెత్తి నిన్ను చేతులతో ఎత్తి కోరల మీద పెట్టాడు. స్వామివారు అనేక బాహువులు కదా. పరమాత్ముడు అంటే సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్నారు. అనేక శిరస్సులు కలిగినవాడు, అనేక బాహువులు కలిగినవాడు, అనేక నేత్రములు కలిగినవాడు, అనేక పాదములు కలిగినవాడు. అనేక పాదములు కలిగిన అనేక బాహువులు కలిగిన ఆ పరమాత్ముడు, సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు వరాహావతారం ఎత్తి భూదేవిని పట్టుకుని నిలబెట్టాడు. అలా వరాహ రూపములో ఉన్న శ్రీమన్నారాయణుని చేత ఉద్ధరింపబడ్డావు. అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. నువ్వు ఈ లోకాలన్నిటినీ బాగు చేసి రక్షిస్తున్నావు. ఈ భూమి అంటుంది కదా, భూమి మీద ఇన్ని లోకాలు ఉన్నాయి, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కాపాడుతున్నావు. అటువంటి నీకు నమస్కారం అని ఈ విధంగా అప్పుడు నీళ్లల్లోకి దిగి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఆచమనం చేసి సంధ్యావందనం చేయాలి. మళ్ళీ ఎప్పుడు కూడా స్నానానంతరం మళ్ళీ ఆచమనం సంకల్పం చెప్పుకొని అప్పుడు ఏం చేయాలి? సంధ్యావందనము, అర్ఘ్యప్రదానాలు చేసుకోవాలి. అవన్నీ వారి వారి సంప్రదాయాలు బట్టి చెయ్యాలి. అనంతరం వీలున్నటువంటి వాళ్ళు పితృతర్పణాలు ఇవ్వాలి. ఇటువంటి వ్రతములను ఆచరించిన వాళ్ళంతా
పుష్పవాహనుడికి వల్లే అనేకములైన శుభములు పొందుతారు. ఇవన్నీ అవశ్యాచరణీయ ధర్మా అన్నారు వీటిని. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన శ్లోకాలు ఉన్నాయే, ఆ శ్లోకాలు పద్మపురాణములో 20వ అధ్యాయంలో సృష్టిఖండంలో అన్నమాట. సృష్టిఖండంలో వరుసగా 147, 148, 149, 150 ఈ శ్లోకాలు. ఆ తర్వాత ఇందాక అశ్వక్రాంతి రథక్రాంతి అనే శ్లోకాలు ఉన్నాయి చూసారా, ఆ శ్లోకాలు 152, 153 శ్లోకాలు. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మీకు? మట్టి తీసుకుని వేయమని చెప్పాడా లేదా? ఎందుకంటే ఒక దరిద్రుడు ఉన్నాడు, గడ్డిపరక. అలాంటి వాడు ఎందుకు గంగలో గోదావరిలో స్నానం చేసినప్పుడు మట్టి వేస్తే గోదావరి పుడుగుపోతున్నాడు వాడు. మీరందరూ గోదావరిలో కాస్త మట్టి వేస్తే గోదావరి పుడుగుపోతుంది చూడండి. ఆ లెక్కన అందరం బ్రిడ్జి కట్టేస్తాం. గోదావరి ప్రవాహం ఉంది, ఈ పిసరమట్టి ఆగుతుందా? పిచ్చిబాబుడు కాకపోతే. ఎందులో ఉందని అడిగాడు. ఇదిగో పద్మపురాణంలో సృష్టిఖండంలో ఉందని చెప్పండి ఆ సన్నాసాడికి. ఇటువంటి వాళ్ళకి చెప్పాలండి, మూర్ఖులకి. పురాణాల్లో చెప్పినటువంటివి నేను ప్రామాణికంగా చెబుతున్నాను. పాపాత్ముల్ని ఖండించి వాళ్ళకి సరైన సమాధానం చెప్పకుండా ఊరుకుంటే మహాపాపం. భీష్ముడు అందుకే అంపశయ్య మీద పడుకున్నాడు. ద్రౌపదీదేవికి అన్యాయం జరుగుతుంటే నేను దుర్యోధనుడి తింటున్నాను కాబట్టి ఈ సమయంలో మాట్లాడకూడదని ఊరుకోవడం వల్ల పాపం అంతటి వాడు కూడా, అంత మహాత్ముడు, విష్ణు సహస్రనామం, శాంతిపర్వం, ఆనుశాసనిక పర్వం చెప్పిన పుణ్యాత్ముడు కూడా ఏకంగా 3 నెలల పాటు ఆ బాణాల మీద పడుకున్నాడు లేదా? కాబట్టి మనం పాపాత్ములని ఖండించకపోతే, మన ధర్మాన్ని నిలబెట్టకపోతే ఈ పాపాన్ని మనం అనుభవిస్తాం. ఆయన ఆనాడు బాణాల మీద పడుకున్నాడు, మిగతా వాళ్ళు మంచం మీదో ఆసుపత్రిలోనో పెడితే వస్తారు. ఆసుపత్రిలో కూడా ఇలాంటి మంచి